భగవద్గీత 15th చాప్టర్ పురుషోత్తమ యోగంలో 11th శ్లోక. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మనో నైనం పశ్యంత్యచేతసః. ఏదైతే ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పినట్టుగా వివేక జ్ఞాన నేత్రాలు కలిగిన వాళ్ళే ఆత్మ యొక్క యథార్థ రూపాన్ని తెలుసుకోగలరు అని చెప్పారు. గుణాతీతంగా సర్వాతీతంగా సర్వానికి మూలమై ఆధారమైన ఆ పరమాత్మను ఇది అని తెలుస్తుంది తప్పితే అనుభవంలోకి అందరూ తెచ్చుకోలేరు. అందుకే ఇక్కడ విశేషంగా చెప్తున్నారు యతంతం అంటే అది తెలుసుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి అన్నది కొన్ని లక్షణాలు చెప్పారైతే సాధనల రూపంలో సిద్ధి వరకు తీసుకెళ్తాయి మనల్ని. అందుకే ఇక్కడ యతంతో అంటే గట్టిగా ప్రయత్నం చేయాలి. కొన్ని మనం చూస్తూ ఉంటాం, ఒకరోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, ఒక 20 రోజుల్లో లేకపోతే ఒక నెల చేసిన తర్వాత మళ్ళీ అక్కడ చేశానులే చాలులే చాలా కష్టపడిపోయాం అనుకున్నట్టుగా వదిలేస్తూ ఉంటాం. అంటే ఏదైతే మనం ఒక 80% చేసి ఇంకా 20% కూడా పూర్ణం చేసేస్తే అప్పుడు మనకి మొత్తం ఫలితం వస్తుంది. కాకపోతే ఈ 80 చేసేసరికి చాలా ఎక్కువ చేసేసాం అనుకుని మళ్ళీ వదిలేస్తూ ఉంటాం. అంటే చేస్తే ఏది లభిస్తుందో నీకు తెలిసినప్పటికీ కూడా అది మళ్ళీ కొనసాగించలేని స్థితిలో ఉంటాము. అందుకే ఇక్కడ గట్టిగా ప్రయత్నం చెయ్యాలి. ఆత్మ సాక్షాత్కారం పొంది జ్ఞానం వివేకంగా ఎవరికి అయ్యింది అంటే వాళ్ళు విడవకుండా పట్టుకున్నారు కాబట్టే వాళ్ళు ఆ స్థితికి చేరుకోగలిగారు. అందుకే యతంతో యోగినశ్చైనం. యతంత అంటే గట్టిగా ప్రయత్నించి యోగినః చ ఏనం అంటే ఈ యోగులు అంటే వాళ్ళు ప్రయత్నం అంతలా చేశారు కాబట్టి అంటే మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అంతలాగా లగ్నమై లీనమై చేసిన కారణంగా వీళ్ళు యోగులయ్యారు. ఇటువంటి వాళ్ళు ఆ వివేకంతో జ్ఞాన నేత్రాలు కలిగి ఉండటం ద్వారా పశ్యంత్య ఆత్మన్యవస్థితం. పశ్యంత అంటే చూడగలిగారు, ఆత్మను సందర్శించుకున్నారు. అంటే ఇక్కడ ఆత్మ ఎక్కడుంది అంటే సర్వవ్యాపి అయిన పరమాత్మ ఆత్మ రూపంలో ఉన్నాడు. ప్రతి జీవిలోనూ ఉన్నాడు. అందరిలో ఉన్నది మళ్ళీ అంతే. ఇందులో ఎక్కువ అందులో తక్కువ ఏం కాదు. కాకపోతే ఏంటి అంటే ఈ శరీరం లోపల ఉన్నది తానే, ప్రకృతిగా బయటంతా కూడా వ్యాపించి ఉన్నది తానే అయినప్పటికీ కూడా మనలో వివేకం అన్నది జ్ఞానం వచ్చిన తర్వాత వస్తుంది. ముందుగా అది రాదు. ఇది మళ్ళీ ఆచరణలో పెట్టడం ద్వారా అవగాహన పూర్ణంగా మిడిమిడి జ్ఞానంతో ఉండి కొన్ని తెలుసు కొన్ని తెలియవు, కొన్ని తెలిసినవి కూడా మళ్ళీ ఆచరించలేని స్థితిలో ఉంటూ ఉంటాం. ఆచరించేవి కూడా మళ్ళీ కొన్ని రోజులు చేసి కొన్ని మనం వదిలేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఈ యోగులు ఆ ప్రయత్నాన్ని విడవకుండా గట్టిగా చేసిన కారణంగా ఆత్మను సందర్శించుకున్నారు, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారు. ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఎలా పొందారంటే ఈ శరీరంలోనే. అంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి ఏమీ చెయ్యక్కర్లేదు, అక్కడ ఉంది ఇక్కడ లేదంటానికి వీలు లేదు. ఈ యొక్క శరీరంలో ఉన్నందుకే అంతర్ముఖ ఇంతకుముందు చెప్పినట్టుగా బాహ్యానికి కొన్ని క్రతువుల ద్వారా పూజల ద్వారా ఇటువంటివి చేసి 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 క్రమేణా ఒక స్థితి నిలకడతనం వచ్చిన తర్వాత అంతర్ముఖ ప్రయాణం అన్నది కొనసాగించాలి. అందుకే అంతర్ముఖ ప్రయాణం కొనసాగిస్తేనే అది మళ్ళీ విడవకుండా పట్టుకుంటేనే అది మనకి సాధ్యమవుతుంది. ఇలా చేసిన వాళ్ళు ఆ శరీరంలోనే ఆ స్థితమై ఉన్నదాన్ని వాళ్ళు దర్శించుకున్నారు. యతంతోప్యాకృతాత్మను. మళ్ళీ యతంతో అంటే ఇక్కడ పరిశ్రమిస్తూ ఉన్నవాళ్ళు యోగులు అట్లాగా దాన్ని సందర్శించుకున్నారు. అయితే ఈ పరిశ్రమ అన్నది చేస్తున్నాం, వదిలేస్తున్నాం. అంటే సాధన రూపంలో కొన్ని పట్టుకుంటున్నాం, కొన్ని రోజులు చేసి వదిలేస్తున్నాం, కొన్ని రోజులు చేసి వదిలేస్తున్నాం. అంటే నీకు తెలుసు ఏది ఏమిటి అన్నది స్పష్టత ఉంది, అంతా ఉంది. జ్ఞానం వరకు ఉన్నాం. జ్ఞానం వరకు ఉంది కానీ సాధనలో పూర్ణంకి వివేకం అన్న స్థితికి వెళ్లకుండా ఇలా ఉన్నవాళ్ళు వీళ్ళు పరిశ్రమిస్తున్నారు, కష్టపడుతున్నారు. కానీ కాస్త విరామం ఇచ్చి గట్టి ప్రయత్నాలు కాకుండా చేస్తున్నాం అన్నట్టుగా చేసేవాళ్ళు. ఇలా పరిశ్రమిస్తూ కూడా అందుకే అకృత ఆత్మను అంతఃకరణ శుద్ధి లేని కారణంగా
అంటే ప్రయత్నం అందరూ చేస్తున్నాం గానీ, ఫలితం కొంతమందికే వస్తుంది. ఆ కొంతమంది ఎందుకొస్తుంది అంటే, వాళ్ళకి అంతఃకరణ కూడా శుద్ధి ఉన్నది. ఆ గట్టి ప్రయత్నం విడవకుండా ఆ పరమాత్మయందు రమిస్తూ ఉన్న కారణంగా వాళ్ళకి లభించింది. ప్రయత్నం మనం గూడా చేస్తున్నాం. మనకెందుకు లభించట్లేదు అంటే, ఆ అంతఃకరణ శుద్ధి లేని కారణంగా. అందుకే నైనం పశ్యంత చేతసః. వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళకున్నవి అవే కళ్ళు, మనకున్నవి అవే కళ్ళు. కానీ మనము గమనించలేని స్థితిలో ఉన్నాం. మనం అజ్ఞానంతో ఉన్నాం. ఎందుకు? అంతఃకరణ శుద్ధి లేదు. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మనో నైనం పశ్యంత్యచేతసః. అంతఃకరణ శుద్ధి కలిగిన యోగులు తమ హృదయమునందే ఆ పరమాత్మ ఆత్మతత్వాన్ని ప్రయత్నశీలురై తెలుసుకోగలిగారు. కానీ అంతఃకరణ శుద్ధి లేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించినా ఆ ఆత్మను తెలుసుకోలేకపోయారు. ప్రయత్నం అందరూ చేసిన యోగులు తెలుసుకోగలిగి సాధారణమైన వాళ్ళు సామాన్యులు. సాధనలో ఉన్నప్పటికీ కూడా, జ్ఞానంతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తెలుసుకోకపోవటానికి కారణం ఏంటి అంటే అంతఃకరణ శుద్ధి. ఏంటి అంతఃకరణ శుద్ధి అంటే మనస్సు, బుద్ధి, అహంకార, చిత్తం. అంటే ఏవైతే జ్ఞాపకాలు ఇవన్నీ మనకి ఉన్నాయో అది చిత్తము. అలాగే అహంకారం. ఇంతకుముందు అధ్యాయంలో త్రిగుణాల గురించి చెప్పినప్పుడు రాజస అహంకారం ఉంది, తామస అహంకారం ఉంది, సాత్విక అహంకారం ఉంది. అంటే నువ్వు తామస గుణాన్ని, రజోగుణాన్ని దాటి సాత్విక గుణానికైతే వెళ్ళగలిగావు సాధనతోనే. కాకపోతే సాత్విక గుణంలో కూడా కొన్ని కొన్ని ఎలా అయితే మనకి కీర్తి వస్తుంది. అందరూ అబ్బా! భలే చెప్తున్నారు వీళ్ళకున్న పాండిత్యానికి అని మనం మెచ్చుకుంటున్నాం. మనకి తెలియకుండానే ఇంకో రకమైన అహంకారం కూడా వచ్చి కూర్చుంటుంది. చేసేది నేను కాదు, దీనికి మూలం పరమాత్మ అన్న ఎరుకలో ఉన్నవాళ్ళు ఎలా అయితే భేదభావ స్థితి లేకుండా సమభావ స్థితి. నిన్ను పొగిడినా, నిన్ను తిట్టినా ఒకేలాగా స్వీకరించేగలిగి స్థితిలో నిశ్చలంగా ఉండగలగటము. అందుకే సాత్వికాన్ని కూడా దాటాలి. గుణాతీతం. గుణాతీతుడైన పరమాత్మను నువ్వు గుణాతీతంగా ఉండగలిగితేనే అది నీకు సాధ్యమవుతుంది. చంచలత్వానికి తావు లేకుండా ఉండాలి. వికారాలకి లేశమాత్రం కొద్దిగా కూడా ఆవగించగాదు కదా! ఒక చుక్క పెట్టినట్టుగా కూడా ఉండకుండా ఉంటేనే అది శుద్ధి. అందుకే ఇది అంతఃకరణ శుద్ధి. ఆ మనస్సు, బుద్ధి ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నావో, ఏవైతే ఆలోచన ఒక పరంపర నీలో వస్తుందో, అలాగే ఈ శరీరం నేను అని చెప్పి ఇది నాది అన్నట్టుగా నువ్వు కొన్ని కొన్ని ఏవైతే వాసనలు కూడబెట్టుకుంటున్నావో, ఇవన్నీ తొలగిపోవాలి. అందుకే యోగులు కూడా కర్మలు చేస్తారు కాకపోతే వాళ్ళ కర్మ బంధనాలు చిక్కుకోరు. ఎందుకు? సర్వము పరమాత్మమయంగానే వాళ్ళు ఉండగలిగే స్థితిలో ఉంటారు. చంచలత్వానికి తావు లేదు. అందుకే మనకి యోగి, జోగి, భోగి, రోగి అంటారు. ఇ సామాన్యంగా తీసుకుంటే ఆహారమే నాది జన్మంతా తినటానికే పుట్టానన్నవాడు రోగగ్రస్తుడవుతాడు. అంటే పరిమితి ఉండదు. ఆ రుచికి బానిసైపోయాడు. అలాగే భోగాలకి బానిసైపోయాడు. ఆ స్థితికి మించి భోగి. నాకు నచ్చింది తింటున్నాను. నువ్వు పరిమితిలో తిన్నా నాకిది నచ్చింది, నాకిది నచ్చలేదు. అంటే మళ్ళీ భోగాల పట్ల కూడా మనకి కాస్త మక్కువ ఉండటము. అన్నీ వదిలేసి ఎలా అయితే జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది అంటారు. అంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు. అలాగే యోగి. ఇక్కడ అన్నీ సమన్వయం చేసుకుని, ఆ ఎరుకలో ఉండగలిగిన వాడు నిశ్చలంగా ఎల్లవేళలా పరమాత్మయందే రమిస్తూ ఉండగలిగిన వాళ్ళు. అందుకే పవిత్ర అంతఃకరణము. వాళ్ళ వశంలో అన్నీ ఉంటాయి. ఆ సాధకుడు ప్రయత్నపూర్వకంగా పరమాత్మయందే రమిస్తూ పరమాత్మ ఒక ఇది కోసమే ఉంటూ ఉంటాడు. అందుకే వివేకం కలిగి ఉన్నవాడు. జ్ఞానం ఉంటే సరిపోదు. అది వివేకం అవ్వాలి. విజ్ఞానము. ఆ తత్వాన్ని తెలుసుకుని, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటమే నిరంతరము ఆ ప్రయాస అన్నది విడవకుండా ఉంటాడు. అందుకే శ్రవణ, మననాది ఇట్లాంటి ధ్యానాది ప్రయత్నాలు చేస్తూనే వాళ్ళు ఉంటూనే ఉంటారు. మనకు కొన్ని ఒక స్థితికొచ్చాం. కొన్ని మనకి తెలిసిపోయినాయి అంటే, మనకి మనమే అబ్బా! చాలా తెలిసిపోయింది. ఇంకా చాలు, ఇంకా చాలు అనేసుకుంటాం. ఎంత చాలు? అనంతంగా ఉన్నదాన్ని మనం లేశ మాత్రం తెలుసుకోగలిగితేనే ఈ జన్మ సార్థకం అవుతుంది. అందులో మనకి తెలిసింది అసలు ఇసక రేణు అంత కూడా లేదు. ఇది ఎవరైతే పరమ సత్యాన్ని గ్రహిస్తారో అందుకు యోగులవుతున్నారు వాళ్ళు. మనం ఇలాగే భోగాల మీద అలాగే కొన్ని కొన్ని
కోరికలతోనే ఉండిపోతున్నావు. ఈ శరీర సంబంధం కలిగి, హృదయమందు స్థితమై ఉన్న జీవాత్మను నిత్య శుద్ధుడై ఉన్నాడు. అందుకే ఇక్కడ ఆత్మ ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పినట్టుగా నువ్వు చేసే క్రియాకలాపాలకు గాని దేనికి సంబంధం లేకుండా అలాగా గమనిస్తూ ఉన్నాడు. నిత్యుడై ఉన్నవాడు. ఆ ఉన్నాడన్న ఎరుకలో ఉండి కొన్ని కొన్ని చెయ్యటం మానేయాలి. కొన్ని కొన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని విడవకుండా ఉండాలి. ఎప్పటికన్నా నాకు తెలుస్తుంది. ఎందుకంటే అనంతాన్ని చూస్తున్నవాడు ఇవ్వగలిగితే ఎంతసేపు కాకపోతే నేను ఆ అర్హత, పాత్రత నేను పొందటానికి నేను సిద్ధంగా లేని కారణంగా నాకివ్వట్లేదు. అది నాకు కావాలన్నా మళ్ళీ ఆయన్ని అందుకే ఇక్కడ సర్వము పరమాత్మే అని పరమాత్మయందే రమిస్తూ పరమాత్మనే ఆశ్రయించిన వాళ్ళు యోగులు. ఇంక వేరేవి అవి ఆలోచనలు గాని, ఆసక్తులు గాని ఏమీ లేకుండా ఉండగలిగిన వాళ్ళు. ఈ అంతఃకరణ శుద్ధి అన్నది అంత తేలిగ్గా రాదు. ప్రతి క్షణం, అనుక్షణం నీ నామమే అన్నట్టుగా ఉండాలి. నిష్కామ కర్మలు చేయాలి. సకామ నుంచి నిష్కామ స్థితికి నువ్వు వెళ్ళగలిగితేనే అది మళ్ళీ సాధ్యమవుతుంది. కోరికే పరమాత్మ అయిపోయినప్పుడు ఇంక అన్యమైన కోరికలు నాలో మొదలు కూడా ఉండకుండా, జ్ఞానం కోసమే ప్రయత్నము. ప్రయత్నం అన్నది అంత చేస్తే సరిపోతుందా? ఇంత చేస్తే సరిపోతుందా? అన్నది ఎలా అయితే డాక్టర్ మెడిసిన్ ఇస్తాడు. 5 ఎంఎల్ ఏసుకోమన్నప్పుడు అదేసుకుంటే సరిపోతుందా అనుకుంటాడు. 3 పూటలు అన్నాడు. 3 పూటలు ఏసుకోమన్నాడు. అంత చేసి వదిలేస్తావు. కానీ వీటితో పాటు నీకొచ్చిన జబ్బుకి అవైతే మందిచ్చాడు. తతమై కొన్ని చెయ్యకుండా ఉండటం ద్వారా ఈ మందు ఇంకా బాగా నీకు పనిచేస్తూ ఉంటుంది. అలాగే జ్ఞానం వస్తే సరిపోదు. దానికి తగ్గట్టుగా కాస్త కృషి కూడా తోడయి, ఆ దిశ వైపుగా మన ప్రయాణం అన్నది విరామాలు తగ్గించుకుంటూ, ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉండాలి. అందుకే తరచుగా చేసే తప్పుల్ని సరిదిద్దుకుంటూ, మళ్ళీ తప్పులు చేయకుండా ఉండేలాగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రపంచంలో ఉంటున్నాం కాబట్టి అన్నీ కొన్ని సంపర్కాలు కలుగుతూ ఉంటాయి కానీ, ప్రతిదానికి ఒక నియమ నిష్ట ఉన్నది. ఒక పద్ధతి ఉన్నది. దాన్ని తెలుసుకోవాలి. ప్రయత్నం ఒకటే చేస్తూ ఉంటాం. ఈ భౌతికం మన ఇంద్రియాలు ఏవైతే మళ్ళీ ఇక్కడ గ్రహణ శక్తి ఇవన్నీ బుద్ధి ఇవన్నీ ఆధారమై ఉన్నాయి. జ్ఞానము ఇవన్నీ సరిపోతాయి అంటే లేదు. కొన్ని కొన్ని మన మీద దాని ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఆ ప్రభావం చూపించని స్థితిలో నేనుండాలి. అంటే చంచలత్వం లేకుండా స్థిరత్వం. నా మనస్సు, నా బుద్ధి, నా ఇంద్రియాలు, ఆ తన్మాత్రలన్నీ నా వశంలో ఉండాలి. ఎందుకంటే కంటికి కనిపించని సూక్ష్మంగా ఉన్నాడు పరమాత్మ. అది బాహ్యానికి భోగప్రాయాలతో చూస్తున్న ఈ బాహ్య చక్షులకి కనిపించడు పరమాత్మ. గ్రహిస్తున్నది పైగా ఈ శరీరంతో ఒకటి తీసుకుంటున్నా అన్నా సరే నేను అన్నది నేను వదలగలిగితేనే. ఎందుకంటే ఇక్కడ ఈ సందర్భానికి, ఈ సమయానికి ఇవి నాకు అందించాడు పరమాత్మ. అందుకే సర్వము పరమాత్మ ఒక మహాప్రసాదంగా భావించి నువ్వు స్వీకరిస్తూ ఉంటే క్రమేణా అంటే చిన్న చిన్న అలవాట్లు ఇంతకు ముందు చెప్పినట్టుగా శ్లోకాల్లో ఒక పూజ చేస్తున్నా, ఏది చేస్తున్నా సరే ఆహారంగా నీటిని లోపలికి తీసుకుంటున్నా. ఇది పరమాత్మ ఎందుకంటే లోపల ఉన్నాడు పరమాత్మ. అందుకు నేనున్నాను. అలా నేను ఇచ్చేది పరమాత్మకే. నేనన్నది ఏదీ కాదు అన్నది ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే జ్ఞానం, విజ్ఞానమైన స్థితిలో వాళ్ళు చేసే సాధనలతో పోలిస్తే నేను సాధన కాదు కదా! అది వింటేనే నాకు భయమేస్తుంది. నేనింక మొదలు పెట్టను కూడా పెట్టను. ఎందుకంటే నాలో చాలా మాలిన్యాలున్నాయి. కొన్ని జన్మల నుంచి కొన్ని వాసనల రూపంలో బోలెడు మోసుకొని వచ్చాను. ఇవి క్రమేణా తొలగించుకోవాలి. అందుకే ఇక్కడ నవవిధ భక్తి అన్నట్టుగా కూడా చెప్తారు. వినగా, 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 చూడగా, చూడగా, చూడగా మనకి కొన్ని తొలగిపోతూ ఉంటాయి. అందుకే ఇవి కూడా మనం వదలకుండా ఉండాలి. వేమన శతకంలో కూడా ఎలా అయితే విశేషంగా ఆత్మశుద్ధి గురించి ఆత్మశుద్ధి లేని ఆచారమేలరా భాండశుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వధాభిరామ వినురవేమ. ఆచారాలు అందరూ చేస్తున్నాం కానీ అక్కడ మళ్ళీ శుద్ధి అంటే ఆత్మశుద్ధి అందుకే త్రికరణ శుద్ధిగా చేయమంటారు. ఏది చేస్తున్నావో అక్కడ నువ్వు ఉండు. మనిషి ఉండటం కాదు మనస్సు ఉండాలి అక్కడ. ఆ మనస్సు ఎప్పుడైతే అక్కడ ఉంటుందో ఉరకలు వేయటం మానేసి ఏది చేస్తున్నావో దాని మీద ధ్యాస పెట్టు. అలా ఎప్పుడైతే నువ్వు ఆచరిస్తున్నావో క్రతువు చెయ్యటం కాదు అందులో నువ్వు లీనమైపోవాలి. అలాగా నువ్వు చెయ్యగలిగితేనే అందుకే ఇక్కడ ఆత్మశుద్ధి లేని ఆచారం ఎందుకు? ఆచరిస్తున్నావంటే ఏంటి? ఇక్కడ కూడా అందుకే బాహ్యానికి శుచిగా ఉండి పట్టు వస్త్రాలు ధరించేసుకున్నాను పూజకు కావాల్సినయి అన్నీ సమకూర్చానని కాదు. శ్రేష్టమైన ప్రదేశంలో పూజ చేస్తున్నావు. బయట ఎలా అయితే శ్రేష్టత్వాన్ని పాటిస్తూ ఉన్నావో, అలాగే లోపల కూడా మాలిన్యాలు లేకుండా ఉండాలి.
అప్పుడు ఆ చేసేది స్వల్పంగా చేసిన ఒక పత్రం, ఒక పుష్పం, ఒక నీటి చుక్క నువ్వు అందించినా సరే అది నీకు అనంతమైనది ఇస్తుంది. అలాగే భాండ శుద్ధి లేని పాకమేల. ఇప్పుడు పాత్ర శుభ్రంగా లేనప్పుడు అందులో నేను ఎన్ని మంచి మంచి వస్తువులన్నీ ఏసి వంట చేసినప్పటికి కూడా అందులో రుచి ఎక్కడొస్తుంది? అది ఎందుకు కుదురుతుంది? కుదరదు. పాత్ర బాగున్నప్పుడు ఏమవుతుంది? నేను ఏది చేసినా, ఏది చేస్తున్నా నా రుచి సరిగ్గా వస్తుంది. అది పైగా తినటానికి యోగ్యంగా ఉంటుంది. అలాగే అంటే ఈ లోపల శుభ్రంగా ఉన్నప్పుడు నువ్వు చేసేది ఏదైనా సరే ఈ శుద్ధి కారణంగా అది నీకు సిద్ధి వైపే తీసుకెళ్తుంది. ఇది శుద్ధిగా లేనప్పుడు నేనేదో చేసేస్తున్నాను అనుకుని ఆర్భాటానికి, హంగులకి పోయి నువ్వు ఎన్ని చేసినా సరే అది నీకు ఏమి ఫలితాన్ని ఇవ్వదు. చేస్తున్నావు అంతవరకే. అలాగే చిత్తశుద్ధి లేని శివ పూజ లేదనా. ఇక్కడ శివ పూజ అంటే మళ్ళీ ఇక్కడ విష్ణువు చెప్పలేదని గాదు. అంటే ఇక్కడ హరిహరులకి భేదం లేదు. ఉన్నది పరమాత్మ ఒక్కడే. శివమయం. అంతా పరమాత్మమయమే. ఆ చిత్తమన్నది శుద్ధి లేనప్పుడు, మనస్సన్నది శుచిగా లేనప్పుడు, నేనెన్ని పట్టు వస్త్రాలు ధరించినా సరే నేను చెత్త కుప్ప కన్నా హీనంగా ఉన్నట్టే లెక్క. ఆ మనస్సెప్పుడైతే మాలిన్యాల రహితంగా ఉంటుందో, అంత శుద్ధంగా ఉంటుందో అది అసలైన శ్రేష్ఠత్వాన్ని చేకూరుస్తూ ఉంటుంది. అందుకే ఈ శుద్ధితో నువ్వు చేసే క్రతువు నీకు మేలు చేస్తుంది తప్పితే, ఈ శుద్ధి లేకుండా ఎన్ని ఉపచారాల రూపంలో మనం చేసినా సరే, ఏమీ ప్రయోజనము ఉండదు. ఎందుకంటే పరమాత్మ నువ్వు చేసే క్రతువుని చూడట్లేదు. బాహ్యానికి కొంతమంది మన ఇంటికొచ్చారంటే ఇవి తెచ్చాను, అవి తెచ్చారు వాళ్ళు అవే చూస్తారు. కానీ ఇక్కడ పరమాత్మ ఏం చూస్తున్నాడు అంటే, లోపల ఉండి చూస్తున్నాడు. ఆ లోపల ఎలా ఉన్నాడు? నిత్య శుద్ధుడై ఉన్నాడు. పరమ పదాన్ని నువ్వు పొందాలి అంటే, నువ్వెలా ఉండాలి? పాలల్లో అదే క్వాలిటీ పాలు పోస్తే సరిగ్గా సరిపోతాయి. ఇది కలిపినట్టు గాని, అది ముందున్నట్టు గాని మనకి తేడా తెలీదు. లేకపోతే ఎన్ని లీటర్ల పాల్లో అయినా కొంచెం తీసుకెళ్ళి ఒక చుక్క నూనె కదా అని ఏస్తే ఏమవుతుంది? ఆ లీటర్ పాలు కూడా వాసన పోతుంది, పనికి రాకుండా పోతాయి. అలాగే ఈ ఆత్మశుద్ధి, ఈ మనస్సన్నది శుద్ధంగా ఉండాలి. అప్పుడు మనం చేసేదానికి ప్రతిఫల రూపంలో వస్తుంది. అలాగే ఈ అంతఃకరణ శుద్ధి కారణంగానే యోగులు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతున్నారు. ఆ అంతఃకరణ శుద్ధి లేని కారణంగానే ఇంకా సకామ కర్మలను చేస్తూ ఉంటున్నాము. మాలిన్యాలతోనే ఉంటున్నాము. అంతఃకరణ వికారాలు ఇవన్నీ ఉన్న కారణంగా సాధన చేస్తాం. అంటే నువ్వు రాజసాన్ని, తామసాన్ని వదలగలిగావు గానీ, సాత్వికాన్ని వదలలేకుండా ఉన్న కారణంగా అంటే ప్రయత్నం అందరూ చేస్తారు. కొంతమంది ఎలా అయితే క్లాస్‌లో 50 మంది ఉన్నారంటే అందరికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? లేదే. పాస్ అయిన వాళ్ళు కొంతమంది, పాస్ అవ్వని వాళ్ళు కొంతమందున్నారు. బోర్డర్‌లో ఉన్నవాళ్ళు కొంతమందున్నారు. 50% దాటిన వాళ్ళు కొంతమందున్నారు. చాలా ఎక్కువగా 100కి 100 వచ్చినోళ్ళు ఓహ్! ఇద్దరు, ముగ్గురు అనుకుందాం. అలాగే సాధన అందరూ చేస్తున్నాం. తెలిసి చేసినా, తెలియక చేసినా, ఒకళ్ళని చూసి చెయ్యాలనుకుని చేసినా, లేకపోతే అందరూ చేస్తున్నారుగా చేయకపోతే బాగోదనుకుని చేసినా, అందరూ చేస్తున్నప్పటికీ కూడా ఆత్మ సాక్షాత్కారం ఇలా గట్టి ప్రయత్నంతో ఉన్నవాడు, అంతఃకరణ శుద్ధి ఉన్నవాడు, అలాగే జ్ఞాన నేత్రం కలిగి ఉన్నవాడు, మనస్సు నిశ్చలంగా ఉన్నవాడు పొందుతున్నాడు. ఇవి లేని వాళ్ళు పొందలేకపోతున్నారు. పాండిత్యం ఉంటుంది. కానీ చిత్తశుద్ధి లేదు. అందుకు దాన్ని చూడలేరు. చిత్తశుద్ధి అన్నది చాలా ముఖ్యము. ఆ మనస్సు మాలిన్యాల రహితంగా ఉండాలి. ఆ మాలిన్యాల రహితంగా ఉండాలి అంటే అది సహజ స్థితి. కొని తెచ్చుకున్నవి నేను కాసేపు నటించగలను. జీవితాంతం నేను నటించలేను. సహజంగా నీకెప్పుడైతే అలవాటు పడిపోతుందో ఆ తత్వసిద్ధాలు అర్థం చేసుకుని పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని, అప్పుడు లీనమైపోతావు. దానికి మళ్ళీ ఆధారం ఏంటంటే అది పరమాత్మే. ప్రతీది మూలం పరమాత్మే. అందుకే వాస్తవం, సచ్చిత్, సత్, పరమ సత్యము. కొన్ని అనుభవంలోకొస్తే గాని మనస్ఫూర్తిగా నమ్మకం కుదురుతుంది. ప్రతిదానికి నాకిది కావాలి అది ఇప్పుడు నీకు అమ్మ ఎవరు అన్నది నాన్న ఎవరన్నా వాళ్ళు చెప్పారు. నిన్ను ఎత్తుకొచ్చారు, ఏం చేశారు, ఎవడు జూసి చచ్చాడు. కాకపోతే విశ్వాసం. వీళ్ళు నా అమ్మ, నాన్న. ఎలా అయితే కొన్ని కొన్ని చూస్తూ ఉంటాం. కొంతమందిని చూస్తూ పిల్లలు వాళ్ళని అనుకరిచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ సహవాసంలో వీళ్ళు ఎక్కువగా ఉన్నారు. అలాగే కొన్ని క్రతువుల రూపంలో, కొన్ని అధ్యాయాల రూపంలో, కొన్ని సత్సంగ రూపాల్లో కొంతమందికి నువ్వు సహవాసంగా దగ్గరగా ఉండగా మాలిన్యాలు తొలుగుతాయి. నాకు తొలుగుతాయన్న భక్తి కూడా నీలో ఉండాలి. జబ్బే వస్తుంది. డాక్టర్ దగ్గరికి ఇద్దరూ వెళతారు. డాక్టర్ ఇచ్చిన మందు నాకు ఈ జబ్బుని తొలగిచ్చేస్తుంది అని పైగా ఆయన చెప్పిన నియమాలు పాటిస్తూ ఈ మందు ఎప్పుడేసుకోమన్నాడు, ఎంతేసుకోమన్నాడు అంతే వేసుకుంటూ, ఇది నాకు తీసేస్తుంది అనుకుని వేరే పనుల్లో మళ్ళీ అలానే ఉన్నవాడు.
తొందరగా తేరుకుంటాడు. ఈ డాక్టర్‌కేం తెలుసు వీడిచ్చిన మందు నాకు పనిచేయదు అనుకుని, నాకేదో పెద్ద జబ్బొచ్చేసుకుందన్నవాడు లోపల మళ్ళీ కొత్త జబ్బును కొనిపెట్టుకుంటాడు. అదే మందు, అదే జబ్బు కాకపోతే కొంతమంది తేరుకుంటున్నారు. కొంతమంది ఇంకా ఇంకా కొత్త జబ్బులు తెచ్చుకుంటున్నారు. ఎందుకు? అంటే ఈ మాలిన్యాల కారణంగా. ఆలోచన యొక్క ధోరణి అన్నీ కూడా టెలిపతి అంటారు. ఇక్కడ నాకు ఎవరితోనో మాట్లాడాలనిపిస్తుంది. వెంటనే వాళ్ళు నాకు మెసేజ్ పెడతారు. ఎందుకు జరుగుతూ ఉంటుంది? మనస్సు ఎప్పుడైతే అంతలాగా కొన్ని కోరుకుంటూ ఉంటుందో, కొన్ని సైంటిఫికల్‌గా దీనికి ఇది ఆధారం అని చెప్పగలిగినవి వాళ్ళు నిరూపించగలరు. లేకపోతే దీనికి అర్థం పర్థం లేదన్నట్టుగా తోసి పడేస్తారు. ప్రతిదానికి ఒక కారణం ఉంది. ఆ కారణం నీకు తెలియట్లేదు. అంతవరకే. నీకు తెలియనంత మాత్రాన అక్కడ లేదంటానికి వీల్లేదు. నాకింతే తెలుసు కాబట్టి అది అంతే ఉందంటానికి కూడా వీల్లేదు. అనంతంగా ఉన్నాడు పరమాత్మ. జ్ఞానము విజ్ఞానానికి అధి. ఆ జ్ఞాన, విజ్ఞాన ఎరుకలో ఉండగలగటం ఇయన్నీ మళ్ళీ ఎవరు అంటే ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పినట్టుగా ఇచ్చేవాడు పరమాత్మ. బుద్ధి రూపంలో ఉన్నది పరమాత్మ, జ్ఞానం రూపంలో ఉన్నది పరమాత్మ, సర్వము పరమాత్మమయమే. అందుకే యోగులు ఆ నిరంతర సాధన అంత గట్టిగా కృషి చేస్తున్నారు గాబట్టి, జ్ఞాన నేత్రం ద్వారా ఆత్మను వాళ్ళు దర్శించుకున్నారు. జ్ఞానం ఉంటుంది గానీ, వివేకం అందరికీ ఉండదు. ఆ మనస్సు నిశ్చలంగా ఉండదు. చంచలత్వంగా ఉంటుంది. అందుకని వాళ్ళకి వేష భాషలందే ఉంటారు. సాధు వస్త్రాలు అందరూ ధరిస్తారు గానీ, వాళ్ళందరూ సాధు సత్పురుషులంటానికి ఎలా అయితే వీల్లేదు. ఈ వేష భాషలందే ఉండిపోతారు. శ్రద్ధ అన్నది కాస్త అక్కడక్కడ అందుకే సన్యాసి మాదిరి వేషం వేసుకున్నంత మాత్రాన వాళ్ళు యోగులు ఆత్మ సాక్షాత్కారం పొందారంటానికి వీల్లేదు. ధ్యానం చేస్తారు, పూజలు చేస్తారు, చేయవలసిన క్రతువులు చేస్తారు గానీ, ఆ చిత్త అంటే అంతఃకరణం అంత ఎప్పుడూ శుద్ధంగా లేదు. ఆ చిత్తం ఇలా అమావాస్యకి, పౌర్ణమికి పిచ్చిలేస్తుంది కొంతమందికన్నట్టుగా కొంతమంది వ్యవహరిస్తూ ఉంటారు. కొన్ని రోజులు చేస్తారు. మళ్ళీ అలాగే అయిపోతూ ఉంటుంది. అందుకే ప్రతి వారికి ఆత్మ సాక్షాత్కారం ప్రయత్నం చేసినంత మాత్రాన అందరికీ లభించదు. కొంతమందికే లభిస్తుంది. కొంతమందికే జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం మళ్ళీ విజ్ఞానం అవ్వదు. ఆ విజ్ఞానం మళ్ళీ నీకు ఆత్మ సాక్షాత్కారం పొందే స్థితికి తీసుకెళ్ళాలి. కానీ కొంతమంది ఇక్కడే ఆగిపోతారు. ఎందుకంటే ఆ చిత్తము నిశ్చలంగా ఉండని కారణంగా. మాలిన్యాలుంటాయి. మళ్ళీ దీనికి మూలం ఏంటంటే కొన్ని సంస్కారాలు, అర్హత, పాత్రత, పాండిత్యం ఉన్నంత మాత్రాన అన్నీ వచ్చేస్తాయంటే లేదు. నీకది తెలుసు అంతవరకే. పుస్తక జ్ఞానం ఉండటానికి అనుభవంలో తెచ్చుకున్న వాడికి చాలా తేడా ఉంటుంది. చాలామంది చాలా పుస్తకాలు చదివేస్తారు. వాళ్ళకి బాగా తెలుసు. ఇందులో అదుంది, ఇందులో ఇలా చెప్పారు. కానీ నీకు అనుభవం కాలే. నీకు పుస్తక జ్ఞానమే ఉంది. ఏ పుస్తకం చదివిన వాడికి ఏదో ఎవరో చేస్తుండగా చూసి వాడు సాధన రూపంలో కాస్త ధ్యానం మొదలుపెడితే వాడికి ఆ జ్ఞాన మార్గంలో ఆ ధ్యాన కారణంగా కొన్ని తెలుస్తూ ఉంటాయి. వాడికి పుస్తక జ్ఞానం కాదు అనుభవం అయిపోతూ ఉంటుంది. అది మళ్ళీ పరమాత్మ యొక్క అనుగ్రహం. అందుకే ఇక్కడ సంస్కారాలు కూడా తోడవ్వాలి. అందుకే పూర్వజన్మల్లో చేసుకున్నవన్నీ కూడా ఒక దగ్గర పోగు చేసినప్పుడు, అప్పుడు మళ్ళీ ఆ మనస్సు అలా నిలబడుతుంది కొన్ని మార్గాల్లో. లేకపోతే మళ్ళీ ఇంకా అపశృతి పలికినట్టుగా మన ప్రయత్నాలు అటు ఇటు దారి తీస్తూ ఉంటాయి. అందుకే ఆత్మ సాక్షాత్కారం మనము పొందలేము. గురువు ఎలా అయితే మార్గదర్శకత్వం చూపిస్తూ ఉంటాడు. ఆ శిష్యుడిని సరిచేస్తూ ఉంటాడు. ఇది కాదు ఇలాగా, ఇది కాదు ఇలాగా నీకిది అర్థం కావట్లేదు. అందుకని ఈ కోణంలో చెప్తూ ఉంటాడు. చెప్పేదదే ఏదో ఒక మార్గంలో అవగాహన కలిగేలాగా చేసేవాడు ఎలా అయితే గురువు మార్గదర్శకుడుగా ఉంటున్నాడో, తత్వం తెలుస్తుంది. కాకపోతే ఆ తత్వం తెలిసినంత మాత్రాన నాకు మళ్ళీ జ్ఞాననేత్రం రాదు. ఇక్కడ అర్జునుడికి కూడా విశేషంగా అదే చెప్తున్నాడు. పరమాత్మ తత్వాన్ని తెలుసుకో, ఆ పరమాత్మను అనుభవంలోకి అందరూ తెచ్చుకో. అంటే బాహ్య ప్రపంచంలో ఉన్నది పరమాత్మే. అంతర్ముఖ ప్రయాణం చేసిన లోపల కూడా ఉన్నది పరమాత్మే. అయితే ఇక్కడ బయట ఉన్న ప్రకృతిలో నిండా ఉన్నప్పటికి కూడా ఆ పరమాత్మ యథార్థ తత్వాన్ని అవన్నీ చూస్తూ ఉంటే మళ్ళీ ఇంకా మాయామోహాల్లో ఎక్కువగా పడిపోతూ ఉంటాము. అఖండంగా ఉన్న చైతన్యము పరిమితిగా ఈ శరీరంలో ఉన్నది. అందుకే ఇక్కడ మనకి ఇది కూడా చూస్తూ ఉంటాం. ఇందుగలడు అందులేడన్న సందేహం వలదు చక్రి సర్వోపగతుండు. అంతటా ఉన్నవాడు పరమాత్మే. కాకపోతే నానా నామరూపాలకి అక్కడే ఆగిపోతున్నాను. ఇది వేరు, అది వేరన్న భేద దృష్టితోనే చూస్తున్నాను నేను. వ్యాపించి ఉన్న పరమాత్మను నేనలాగా విభేదాలు చేసి చూసిన కారణంగానే నాకది స్పష్టత రాట్లేదు. ఎందుకు? మనకి జ్ఞానం కూడా లేదు. జ్ఞానం వచ్చి వివేకమయ్యి జ్ఞాననేత్రం చేరుకున్న యోగులు అది వేరు. మనకి జ్ఞానం దగ్గర కూడా వచ్చే అవకాశం లేకుండా ఈ మాలిన్యాల కారణంగానే ఉండిపోతుంది. మూర్ఖత్వం విమూఢ. అందుకే అది మనం దర్శించలేకపోతున్నాము.
అందుకే వినటము, చూడటము, కొన్ని కొన్ని ప్రదేశాలకి వెళ్ళగలటము, ఇవన్నీ మనము నిత్యము చేస్తూ ఉంటేనే ఈ ప్రయత్నం చేస్తున్నావు గానీ, ఆ సంస్కారాలు, మనోబుద్ధి, అహంకారాలు ఇవన్నీ కూడా కూడుకుని భోగి నుంచి జోగికి, జోగి నుంచి యోగి స్థితికి నువ్వు క్రమేణా వెళ్ళగలవు. ఒక్కసారిగా మార్పులు రావు. కానీ ప్రయత్నం విడవకుండా చేయాలి. పైగా నేనేదో గొప్పగా చేసేసానని కాకుండా నాకు రాదు అన్న వాస్తవాన్ని కూడా నమ్మి తెలుసుకునే ప్రయత్నము. సముద్రం కప్ప ఎలా ఈదుతుంది? బావిలో కప్ప అదే ప్రపంచం అనుకుంటది. అది బయటకొచ్చి చూస్తే సముద్రం చాలా పెద్దది. ఇది నా తరం కాదు అని. కాకపోతే ప్రయత్నం విడవకుండా చెయ్యటమే. మనకి పరిమితి కాలానికే వచ్చాము. ఇక్కడి నుంచి చూస్తే అన్నీ కలిసిపోయినట్టే ఉంటాయి. నిజంగా కలిసిందా అంటే లేదా భూమి గుండ్రంగా తిరుగుతుంది. పైగా అది ఆకాశంలో ఉందని మనకు తెలుసు గదా! కానీ ఇవేవో కలుస్తున్నట్టు అంటే నువ్వు కలుస్తున్నట్టుగా, కనిపిస్తున్నట్టుగా బాహ్య ప్రపంచం అన్నీ అనిపిస్తూ ఉంటది. ఎప్పుడైతే నువ్వు సర్వము పరమాత్మ పాదాల యందే పెట్టి, ఆ వాస్తవాన్ని సచ్చిత్ ఆ పరమాత్మ యందే ఉన్న కారణంగా క్రమేణా, క్రమేణా మాలిన్యాలు పోయి జ్ఞానచక్షు వైపుగా మన ప్రయాణం ఉన్నప్పుడు, అప్పుడు మనకి లభిస్తాయి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. పరిధిలో ఉన్నాం మనము. ఆ పరిధి దాటి ఉన్నవాడు పరమాత్మ. పరిధులు పెట్టినవాడు పరమాత్మ. ఆ యథార్థము తెలుసుకోవాలి. అందుకే అధ్యయనం చెయ్యటం, వినటం ఇవన్నీ చేస్తూ, చేస్తూ, చేస్తూ ఉంటేనే కొన్ని అలవాట్లు మనకి సహజంగా ఎప్పుడైతే అయిపోతాయో ప్రయత్నపూర్వకంగా ఎవరో బలవంతంగా చెప్పగా, చెప్పగా, చెప్పగా అది బలవంతం పెట్టినంత సేపు ఎలా ఉంటదంటే నేను ఇష్టంగా కూర్చోట్లేదు. అయిష్టంగా కూర్చుంటున్నాను. కానీ అది వినటం అయితే చేశాను కాబట్టి దాని ప్రభావం ఉంటది. కానీ ఎప్పుడైతే నువ్వు సహజ స్థితిలో ఉండి, ఆ ఇష్టంగా కూర్చుని చేస్తావో, స్వల్పంగా చేసిన దాని ఫలితం అనంతము. ఆ మనస్సు శుద్ధి పొందుతూ ఉంటుంది క్రమేణా. చెయ్యగా, చెయ్యగా, వినగా, వినగా ఆ లీనమయ్యే స్థితికి వెళ్ళిపోతావు. అలా ఉండగలిగితేనే అది సాధ్యం. లేకపోతే అది అసాధ్యము అని స్పష్టపరుస్తున్నాడు. దీంతో భగవద్గీత 15th చాప్టర్‌లో పురుషోత్తమ యోగంలో 11th శ్లోక సంపూర్ణం.